అందరికీ నమస్కారం. మమతా బెనర్జీకి తెలివితేటలతో పాటు అతి తెలివితేటలు కూడా ఎక్కువే అంటారు. 2021 ఎన్నికల్లో వీల్ చైర్‌లో ఎన్నికల ప్రచారం చేశారావిడ. కాలుకు గాయమైంది, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని వీల్ చైర్‌లో ఎన్నికల ప్రచారం చేసి సానుభూతి పొందారు. అప్పుడు ఆమె కారు డోర్‌లో ఇరక్కపోయి గాయమైంది అనేది ఆమె చెప్పుకున్న మాట. సరే, అది నిజమా? లేదు డ్రామానా? రకరకాల అనుమానాలైతే ఉన్నాయి. ఎందుకంటే పోలింగ్ వరకు వీల్ చైర్‌లో తిరిగారు. పోలింగ్ తర్వాత మళ్ళీ మామూలుగానే తిరిగారు. అందువల్ల అనుమానాలు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు కూడా మమత ఒక హంగామా క్రియేట్ చేస్తుంది. ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది అనే స్టాండ్ తీసుకొని పోలింగ్ బూతుల దగ్గర నేను కాపలా ఉంటాను, ప్రతి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త కాపలా ఉండాలి అని ఆమె చెప్పింది. అంటే ఇది ఓటమికి కారణాలు ఏమైనా ఎత్తుక్కుంటుందా? నిజానికి మమతా బెనర్జీ ఓడిపోయింది అనుకోండి. ఎందుకు ఓడిపోయిందంటే మమతా బెనర్జీ పరిపాలన బాగలేక మమతాను ఓడించారు అని ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని మమత ఒప్పుకోదు. తృణమూల్ కాంగ్రెస్ ఒప్పుకోదు. ఒప్పుకోనప్పుడు ఏం చెప్పాలి? కాదు, మా పరిపాలన బాగలేక కాదు, బీజేపీ అక్రమాలకు పాల్పడి గెలిచింది, బీజేపీ అన్యాయంగా గెలిచింది, కౌంటింగ్లో కూడా అక్రమాలు జరిగాయి, ప్రజలు మాకు ఓటేశారు, కానీ బీజేపీ ఏమో ఈవీఎంలతోటి అక్రమాలతోటి గెలిచింది అని చెప్పాలి. చెప్పడం కోసం గ్రౌండ్ సిద్ధం చేసుకుంటుందా అనే అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికైతే ఇది అనుమానమే. నిజానికి మమతా బెనర్జీ గెలిస్తే ఓకే, ఆమె హ్యాపీగానే ఉంటారు. ఓడిపోతే కూడా కారణం వెతుక్కోవాలిగా. ఇప్పుడు నెక్ టు నెక్ ఫైట్ ఉంది. మన అంచనా ప్రకారం నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. ఓడిపోతాను అనే ఒక భయం కూడా ఉంది మమతాకి. ఆ భయం ఉంది కాబట్టే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే ఏం చెప్పాలి? బీజేపీ అక్రమాలకు పాల్పడి గెలిచింది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది, కౌంటింగ్లో అక్రమాలకు పాల్పడింది, ఎన్నికల సంఘం బీజేపీ కోసం పనిచేసింది అని చెప్పాలి. చెప్పడం కోసం ఆల్రెడీ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటాం. నిన్న జరిగిన ధర్నా గోల అంతా అదే అనేటువంటి విమర్శలు అయితే గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. సరే, చూడాలి మే 4వ తారీఖున బెంగాల్లో ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటి చూడాలి. చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. దేశమంతా బెంగాల్ వైపు చూస్తుంది. మమత 4వ ముఖ్యమంత్రి అవుతారా, లేదు మమతా కోటని బీజేపీ కొడుతుందా? నిజానికి అక్కడ ఎవరికి అధికారం ఇచ్చినా సరే కొన్ని దశాబ్దాల పాటు అధికారం ఇస్తారు. గతంలో కమ్యూనిస్టులు 3 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. వాళ్ళ కోట బద్దలైపోయింది. మమతా బెనర్జీయే 2011లో వాళ్ళ కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మమతా కోటని 3 సార్లు మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మమతా కోటని బీజేపీ బద్దలు కొట్టబోతుందా? చూడాలి.